ఒక చిన్ని గ్రామీణ పాఠశాలలో హాజ్ అనే నిశ్శబ్ద అమ్మాయి ఉండేది. ఆమెకు కథలు చాలా ఇష్టం, కాని ఆమె గొంతు చాలా మృదువుగా ఉండేది. ఇతరులు ఆమెను వినలేకపోయేవారు. ఒకరోజు తరగతి ప్రదర్శన సమయంలో హాజ్ మాట్లాడటానికి లేచి నిలబడింది. కాని ఆమె గొంతు వణికింది మరియు సహవిద్యార్థులు నవ్వారు. స్కూల్ అయిపోయాక ఆమె ఒక చెట్టు దగ్గర కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంది. అటుగా వెళ్తున్న ఒక వృద్ధురాలు గమనించి, "ఎందుకంత నిశ్శబ్దంగా ఉన్నావు?" అని మెల్లగా అడిగింది. "నేను మాట్లాడుతున్నాను, కాని ఎవరూ నా మాట వినరు" అని హాజ్ గుసాగుసలాడింది. ఆ వృద్ధురాలు నవ్వుతూ, "గాలి అరవదు, కాని అది చెట్లను కదిలిస్తుంది" అన్నీ హాజ్కి చెబుతుంది. ఆ రాత్రి ఆమె హృదయం కదిలింది. హాజ్ ప్రతిరోజూ సాధన చేయడం ప్రారంభించింది. అద్దం ముందు బిగ్గరగా చదవడం, గాలికి కవితలు చెప్పడం మరియు చంద్రునికి ప్రసంగాలు చెప్పడం. ఆమె తరగతిలో చెయ్యి పైకెత్తింది, మాట్లాడటం ప్రారంభించింది. కొంచెం మాత్రమే, వారానికి ఒకసారి, తరువాత 2 సార్లు. ఆమె గొంతు ఇంకా మృదువుగా ఉంది, కానీ స్పష్టంగా ఉంది మరియు నెమ్మదిగా ప్రజలు వినడం ప్రారంభించారు. సంవత్సరాలు గడిచాయి. ఆమె పాఠశాల వార్షికోత్సవంలో హాజ్ ముఖ్య అతిథిగా పెద్ద వేదికపైకి అడుగుపెట్టింది. హాలు నిండిపోయింది. మైక్ వేచి ఉంది. ఆమె మాట్లాడింది, పెద్ద స్వరంతో కాదు, స్పష్టంగా. ఆమె మాటలు ప్రతి హృదయాన్ని తాకాయి. ప్రజలు నిశ్శబ్దంగా కూర్చుని ప్రతి మాటనూ విన్నారు. ఒకప్పుడు పట్టించుకోని అమ్మాయి ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తినిచ్చింది. జనసమూహంలో ఆ వృద్ధురాలు మెల్లగా నవ్వుతూ కూర్చుంది. బయట గాలి చెట్లగుండా గుసగుసలాడుతూ ఆమెను ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. శక్తివంతంగా ఉండటానికి మీకు పెద్ద స్వరం ఉండనవసరం లేదు. గాలిలాంటి మృదువైన స్వరం కూడా హృదయాలను కదిలించి ప్రపంచాన్ని మార్చగలదు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్ బాయ్.